రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. బళ్ళారి కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఛానల్ శేఖర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. తమ అనుచరులపై కాల్పులు జరిపారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 10 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, బళ్ళారిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గాలి జనార్దన్ రెడ్డి దీనిపైన ఏమైనా స్పందించారా? సాయిరామ్, కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో అయితే తీవ్ర దుమారం అయితే ఒక సంఘటన దుమారం రేపుతుంది. అయితే రాత్రి జరిగిన ఫ్లెక్సీలు లొల్లి ఘటనలో అయితే ఇప్పటికే ఒకరు చనిపోగా ఒకరు తీవ్ర గాయాలతో బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మనం ఇప్పుడైతే గాలి జనార్దన్ రెడ్డి పైన ఆయన అనుచరుల పైన అయితే ఇప్పటికే దాదాపు కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. బళ్ళారిలో 144 సెక్షన్ కూడా నడుస్తుంది. అయితే అక్కడ బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఛానల్ శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి, ముత్కూరు శ్రీనివాసులు, ప్రకాష్ రెడ్డి, రాముడు, మల్లన్న, దినాకర్, మారుతి ప్రసాద్ ఇలా 11 మంది పైన కేసులు అయితే నమోదు చేశారు. వీటిపైన జనార్దన్ రెడ్డి సైతం ఇప్పటికే స్పందించారు. ఇలాంటి చిల్లర మాటలకి, చిల్లర కేసుకు నేను భయపడేది లేదంటూ జనార్దన్ రెడ్డి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఇప్పటికే తన పైన హత్యాయత్నం జరిగిందని చెప్పి కానీ బుల్లెట్ కూడా చూపించడం అయితే జరిగింది. అయితే నిన్న జరిగిన సంఘటన అయితే కర్ణాటక రాష్ట్రాన్ని అయితే తీవ్ర దుమారం అయితే రేపుతుంది. అయితే మరి అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్కడ భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా ఒక వ్యక్తి కూడా చనిపోవడం అయితే జరిగింది. అయితే వీటిపైన జనార్దన్ రెడ్డి కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. తమ పైనే అనవసరంగా వీళ్ళు అంటే మా ఇంటి పైన ఫ్లెక్సీలు వేయడం మేము ఆపుకున్నాం తప్పిస్తే మేము ఏం చేయలేదు, వారంతకు వారే కావాలనే గొడవ దిగారని చెప్పి అయితే జనార్దన్ రెడ్డి అంటున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. సాయిరామ్. రైట్ విజయ్, ఒక విధంగా చూసుకున్నట్టు ఈ ఘటన ద్వారా కూడా మొత్తం కర్ణాటక రాష్ట్రము ఒక్కసారి అప్రమత్తంగా అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎలా స్పందించారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అయితే ఇప్పుడైతే కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో అయితే 144 సెక్షన్ అయితే నడుస్తుంది. అయితే ఎక్కడ గుంపుల్లో లేకుండా అయితే పోలీస్ యంత్రాంగం చెదరగొడుతున్న సంఘటనలు అయితే జరుగుతున్నాయి. అయితే పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఒకవైపు కర్ణాటక రాష్ట్రం అధికారం, మరోవైపు అక్కడ శ్రీరాములు కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు. జనార్దన్ రెడ్డి బీజేపీలో మంత్రిగా కూడా పనిచేసిన అయితే ఉంది. ఇప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఎవరైతే జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు శ్రీరాములు ఇప్పుడు కూడా బీజేపీలో ఉండటంతో బీజేపీ సైతం కూడా వీరికి సపోర్ట్ చేస్తుంది అనే ఒక విషయం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా అక్కడ పోటాపోటీగా మేము తగ్గమంటే ఏది తగ్గేది లేదంటూ ఇరు వర్గాలు ఇప్పుడు కూడా ఘర్షణకు అయితే కాలు దువ్వే పరిస్థితి అయితే ఎదురవుతుంది. అయితే పోలీసులు మాత్రం పూర్తిగా అప్రమత్తమయ్యి వారిని గృహ నిర్బంధంలో పెట్టి బయటకు రాకుండా చూస్తున్న సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి. సాయిరామ్, జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు, ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపైన స్పందించారా? అయితే జనార్దన్ రెడ్డి అయితే నిన్న రాత్రే ఒక ప్రెస్ మీట్ నిర్వహించి దీనిపైన ఈ చిల్లర రౌడీ మూకలకు మేము భయపడము, ఇలాంటి సంఘటనలు చాలానే చూసాము, అయితే ఖచ్చితంగా వీటికి రివెంజ్ అయితే తీర్చుకుంటామంటున్నారు. అయితే రివెంజ్ తీర్చుకోవాలనుకున్నా చనిపోయింది ఆపోజిట్ అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులే తీవ్ర భయాలయ్యారు. చనిపోయింది కూడా కాంగ్రెస్ సంబంధించిన భరత్ రెడ్డి అనుచరులే కాబట్టి మరి ఏ రకంగా రివెంజ్ తీర్చుకుంటారనే చూడాలి. అయితే పూర్తిగా తీర్చుకోవాలనుకుంటే రివెంజ్ తీసుకోవాలంటే భరత్ రెడ్డి వర్గీయులే రివెంజ్ తీర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారిపైన దాదాపు ఇద్దరు, ఒకరు చనిపోగా ఒకరు పూర్తిగా ప్రాణాపాయం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఈ ఘటనపై స్పందించారా? అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు వీటిపైన స్పందించలేదు. అయితే బీజేపీ నాయకులు కూడా ఎవరు పెద్దగా స్పందించలేదు. వీరు మాజీ మంత్రులు కాబట్టి మరి స్పందిస్తారా లేదా అనేది అయితే మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ విజయ్.